కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 52 మందికి సుమారు 54 లక్షల రూపాయలు అందజేశామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 19 మంది లబ్ధిదారులకు 24 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంతో మంది పేదలకు ఆరోగ్యపరంగా సహాయం అందిస్తుందన్నారు. నూతనంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ స్వయం ఉపాధి పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి 500 కుట్టు మిషన్లు అందించనున్నారని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కార్యక్రమానికి చేసిన నాయకులందరికీ, ఇక్కడ సహాయ నిధి పొందడానికి వచ్చిన జనులకు కూడా, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పేదల అండగానే ఉంటారు, పేదల పక్కనే ఉంటారు. దానికి ఉదాహరణే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి. మీరు చూస్తున్నారు, మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 52 మందికి మనం ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది. అంటే దగ్గర 54 లక్షలు మనము ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనకు 19 చెక్కులు రావడం జరిగింది. దాంట్లో 24 లక్షల వరకు మనకు సహాయ నిధి వచ్చింది. ఇంకా 20 ఫైల్స్ వరకు రొటేట్ అవుతున్నాయి. అవి కూడా త్వరలోనే వస్తాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి వైద్య సేవలు అందుకొని వాళ్ళు ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళని పెట్టుకొని అప్పులు చేసి ఖర్చులు పెట్టుకున్న వాళ్ళకి అండగా నిలబడుతూ ఆయన ప్రచారంలో కూడా చాలా సార్లు చెప్పారు, నేను ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా ఉంటానని. ఆయన ఆ మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకి సహాయం చేస్తూ ఎంతో మందికి ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రం మొత్తం గత ప్రభుత్వం అరాచకాల వల్ల ఎంత అప్పుల పాలైందో కూడా మీ అందరికీ తెలుసు. వాటన్నిటినీ అధిగమించి మన ముఖ్యమంత్రి గారు పేదలకి, అవ్వాతాతలకి 3000 ఉన్న పెన్షన్ని కూడా 4000 చేశారు. సూపర్ 6 పథకంలో చెప్పిన 3 సిలిండర్లు కూడా ఇప్పుడు 1 సిలిండరే రిలీజ్ అయింది. త్వరలో ఇప్పుడు మనకు బడ్జెట్ రిలీజ్ అయింది. ఇంకా మిగిలిన 2 సిలిండర్లు కూడా సంవత్సరంలోపు అందరికీ ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అందేలాగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పుడు గుంతలు లేని ఆంధ్ర రాష్ట్రంగా మనం చూస్తున్నాం. మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే ఎన్నో రోడ్లు మనకి ఇప్పుడు రిపేర్లు జరిగాయి. తల్లికి వందనం కింద మేలోనే ప్రతి ఒక్క బిడ్డకి, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతన్నలకు కూడా అండగా నిలబడుతూ మన నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్లో కూడా నారా లోకేష్ బాబు గారు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు సహాయ నిధి కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, నేను పార్టీలకు అతీతంగానే ఈ CMRF చెక్కులు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొత్తగా మనకు ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు, అంటే ఒక స్కీమ్ రిలీజ్ చేశారు. దాంట్లో మహిళలు ఎవరైతే పని చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కుట్టు మిషన్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి కుట్టు మిషన్లు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు అప్లికేషన్స్ అప్లై చేసుకుంటే కాన్స్టెన్సీ కింద 500 ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఎక్స్ట్రా కావాల్సి ఉంటే నేను మినిస్టర్ గారిని పర్సనల్గా అడిగి ఇంకా కూడా తీసుకొస్తాను. మహిళలందరూ ముందుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా కూడా నిలబడడానికి ఇదొక మంచి అవకాశం. సో సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని క్యాస్ట్లకి ఎన్నెన్ని ఇస్తున్నారో కూడా మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ క్యాస్ట్లు బేస్డ్ అందరూ మీ మండలాల్లో కూడా చెప్పి మహిళలు ట్రైనింగ్ తీసుకుంటే 500 ఇస్తారు. వాళ్ళ అప్లికేషన్స్ కూడా అందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎక్కడో పెద్దవాళ్ళకి మాత్రమే 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు అట్లా పెద్ద అమౌంట్స్ పెద్దవాళ్ళకే వచ్చేది. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత 10,000 రూపాయలు కూడా, 12,000 ఖర్చు అయితే 10,000 కూడా మన ముఖ్యమంత్రి సహాయ నిధి రావడం అంటే నిజంగా మన అందరికి కూడా గర్వకారణం. ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహాయం తీసుకున్న వాళ్ళు
ఫలానా వాళ్ళ ద్వారా మేము సహాయం పొందామని చెప్పుకున్నందువల్ల తప్పులేదు. ఎందుకంటే వేరొకరికి కూడా ఏదైనా ఇబ్బంది జరిగి సహాయం చేయాల్సి వస్తే వాళ్ళు కూడా వచ్చి సహాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. లీడర్ లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఎమ్మెల్యే గారి ఆఫీస్ అప్రోచ్ అయితే కూడా ఆమె చొరవ తీసుకొని నెలకి అట్లీస్ట్ 10 మందికి సీఎంఆర్ఎఫ్ తీసుకొని రావడం అంటే అది కూడా మొట్టమొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యే చాలా గొప్ప విషయం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిరంతరమైన కార్యక్రమంగా పెట్టుకున్నారంటే ఆయనకు పేదల మీద ఉండేటువంటి ధ్యాస, వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం కనబడతా ఉంది. చాలా జరిగింది, 40-50 కోట్ల రూపాయలు అది కూడా జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాలు పేదవాళ్ళు నిజంగా హాస్పిటల్ వాళ్ళు యాక్సిడెంట్ అయిన తీసుకెళ్తే ఇంతవరకు మన ఇప్పటికి మన ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా 50 నుంచి 60 లక్షల రూపాయలు వచ్చిందమ్మా. బిల్స్ లేవు అబ్బాయికి, కొంచెం ఉన్నాయి బిల్స్. 50,000 పెడితే 54,000 ఇచ్చింది. మిగిలిన బిల్స్ అండి అవి హాస్పిటల్ ఇవ్వలేదమ్మా, మా వాళ్ళు తెచ్చిచ్చారు. సరే, పెట్టాము, తెచ్చారు. ఇంకా ఓపెన్ కాలేదు. ఆన్లైన్ లో వచ్చిన తర్వాత మనం పెడదాము, ఖచ్చితంగా పెడదాం. Hi Nilor, please subscribe to N3 TV. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.